హే గైస్ నమస్తే. అయితే విషయం ఏంటంటే నేను నాన్ వెజ్ ఒక 2 వీక్స్ వరకు తినొద్దు, అందుకని ఇంకా నేనైతే నాన్ వెజ్ తింటలేము అనమాట. అందుకని అన్ని వెజ్ల క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట. ఈరోజు ఈవినింగ్ చాలా ఫుల్ వర్షం పడింది కదా, అప్పుడైతే ఇంకా వీడియోస్ చూస్తుంటే నూడిల్స్ వచ్చింది అనమాట. అందులో ఎగ్ నూడిల్స్ వచ్చింది. మనం ఎగ్ తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు కాబట్టి ఇక్కడ వెజ్ నూడిల్స్ చేయమని మా హస్బెండ్కి అయితే చెప్పిన. ఇంకా ఇన్స్టామార్ట్ వర్షం వస్తుంది కదా, బయటకి వెళ్ళలేమని ఇన్స్టామార్ట్ నుంచి అన్ని ఆర్డర్ చేసిన అనమాట. ఇంకా మా హస్బెండ్ని చేయమని చెప్తే మా హస్బెండ్ అయితే అన్ని ఇట్లా కట్ చేసి రెడీ అయితే చేస్తుండు. ఇది తినడానికి అయితే చాలా తంటాలు పడాల్సి వచ్చింది అనమాట. ఇంకో విషయం ఏంటంటే నేను మైదా నూడిల్స్ ఆర్డర్ చేయకుండా గోధుమ వెట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి నూడిల్స్ ఆర్డర్ చేసిన అనమాట. అదొక మైనస్ పాయింట్. ఇంకా సాసులు అవన్నీ ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ వేసి చేసిండు. నేను ప్రాసెస్ ఏం చెప్తలేను, ఆల్రెడీ మీరు వీడియోలు చూస్తారు కాబట్టి. ఇంకా అవన్నీ వేసిండు. నేను చేసేటప్పుడు చెప్తానే ఉన్నా అంతంత సాసులు వేయొద్దు అదని. కానీ ఎవరైనా సరే వాళ్ళు చేసిన మిస్టేక్ చెప్పారు, కానీ మనం చేసిన మిస్టేక్ చెప్తారు అనమాట. నువ్వు మైదా నూడిల్స్ ఎందుకు ఆర్డర్ చేయలేదు, అందుకే అవి అట్లా అయింది అని చెప్తున్నమాట. ఇందులో ఆల్రెడీ కారము ఉప్పు అవన్నీ కొంచెం కొంచెం వేయమని చెప్పినా, కానీ మా హస్బెండ్ అయితే కారం ఉప్పు ఇంకా సాస్ వేసారు, చిల్లీ సాస్ సోయా సాస్ రెండు ఎక్కువ క్వాంటిటీలో వేసిన అనమాట. అస్సలు తినబుద్ధి కాలే అనమాట. ఇంకా తినలేక లాస్ట్కి ఇంకో విషయం ఏంటంటే అంటే న్యూడిల్స్ సెంటర్లో కలిపినట్టు మా హస్బెండ్ అయితే ప్రయోగాలు చేసి ఆ పొయ్యి మొత్తం అదంతా చిట్లు ఇచ్చిండు అనమాట. నూడిల్స్ సెంటర్ అట్లనే చేస్తారు కదా అని అట్లాంటి ప్రయోగాలు చేసిండు. అది తినడానికి బాగాలేదు, ఇంకా టేస్ట్ అయితే అంటే ఒకసారి తినొచ్చు, ఓకే పర్వాలేదు అంటే ఒక 10కి 5 మార్క్స్ ఇవ్వచ్చు అనమాట. మరీ అంత చండాలంగా లేదు, తినొచ్చు, ఇంకా వేస్ట్ కావద్దు కాబట్టి తిన్నామన్నమాట. నేను మా హస్బెండ్ ఇంకా పప్పి అయితే అస్సలు తినలేదు. ఇంకా మా అత్త అయితే ఇంకా 2 బుక్కలు తిని పక్కకి వేసింది అనమాట. ఈ రోజు అయితే నా క్రేవింగ్స్ మొత్తం చంపేసిండు మా ఆయన. ఇంకోసారి న్యూడిల్స్ అంటేనే ఇష్టం లేకుండా చేసిండు. ఇక్కడ వచ్చేసి పప్పిని టేస్ట్ చెప్పు అంటే ఏం చెప్తలేదు, ఎందుకంటే దానికే టేస్ట్ అర్థమవుతలేదు కదా, ఏం చెప్తుంది. ఇంకా వీడియో కోసం అయితే ఇది బాగుందని చెప్పింది అనమాట. ఇంక ఇట్లా అయితే కాదు, మా టింకు కూడా ఏమైనా తినాలని నేనైతే ఇక్కడ రాగి జావా చేస్తున్నా. ఇంకా రాగి జావా ఇప్పుడు న్యూడిల్స్ తిన్నాం కదా, అది కడుపులో మంట వస్తుంది కాబట్టి ఇంకా రాగి జావా కడుపులో చల్ల ఉంటుంది. రాగి జావా అయితే చేసుకొని ఇంకా మంచిగా కొంచెం చల్లారిన తర్వాత పెరిగేసుకొని అయితే చల్లగైన తర్వాత మంచిగా ఈ రాగి జావన కడుపు నుండి తాగాలన్నమాట. ఇంతేనండి ఇవాళ వీడియో. మా ఆయన వంటలు నా తంటాలు సిరీస్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది.